తెలిసి అన్ని పోయి వచ్చేసి దేశం మలేషియా సింగపూర్ అవన్నీ వెళ్ళి వచ్చేసి. ఎందుకు వెళ్ళారు మలేషియా సింగపూర్? ఇట్లా పనికి వాళ్ళు రమ్మంటారు, వాళ్ళ దగ్గర పోయి వస్తుంటారు. ఓకే, ఏం చేసి వస్తారు అడిగి పోయి? వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఇట్లాంటి క్షుద్ర పూజలు చేస్తారా? శుద్ర పూజలు అంటే చేస్తాం. శుద్ర పూజలు చేస్తే వాడికి చెప్తుంటే కదా, శుద్ర పూజలు చేసేవాడికి వంశాభివృద్ధి ఉండదు. చూసా, వాడు రేపుడు భోజనానికి కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాడు. అట్లా ఉంటాడు ఓకే, శుద్ర పూజలు చేసేవాడు. శుద్ర పూజలు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మీరు బాబానా, స్వామియా, గురువా, జ్యోతిష్యుడా? మీరు ఏంది అసలు? మేము గురూజీ. గురూజీ ఏం గురూజీ? ఏం గురూజీ? గురూజీ మా పేరు గురూజీ కృష్ణరాజు. గురూజీ కృష్ణరాజు అంతే. ఈ పేరు మీరే పెట్టుకురా? మా పేరు మీద మా నాన్న పెడతారు. సరే, కృష్ణరాజు గురూజీ. మీరు గురూజీ ఇట్లనే ఉంటాడా? ఇట్లే ఉంటాడు. అసలు ఎంటికలు ఇట్లనే వేసుకొని ఉంటాడా? వారి ఇష్టం. అది కొంతమంది పెంచుకుంటారు, కొంతమంది అయితే పెంచుకుంటాం. దేవుడి గుడికి పోయిందాక ఉంటాయి ఎంటికలు. గుడి మొక్కుబడి ఉంటుంది, ఆ మొక్కుబడి ఎంటికలు వేస్తే మళ్ళీ తర్వాత ఇంటికి వస్తాం, మళ్ళీ తర్వాత మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. మీ మెడలు అన్నిగానే వేసుకున్నారు కదా, ఏమేమిటి ఒకసారి నాకు వర్ణియండి ఒకసారి. ఇది మా గురువు గారు ఇచ్చింది. అప్పటి నుంచి మెల్ల ఉంటుంది. ఏందది? అమ్మవారు కాళీమాత విగ్రహం. ఓకే. సో ఆ పూసలు ఏంటి ఆరెంజ్ కలర్వి? ఈ పూసలు అప్పట్లో ఇచ్చింది మా గురువు గారు. అదే ఏం పూసలు అంటారు వాటిని? ఏం పూసలు అంటే పేరు అనేది మాకు తెలియదండి. గురువు గారు ఇచ్చి వేసుకున్నాం. ఇది వేసుకోమని ఇచ్చుడు. అప్పటి నుంచి దాన్ని కాపాడుకుంటూ వచ్చాం అంతే. వేసుకుంటారు అవన్నీ. ఇది ఉద్రాక్ష. ఈ కబాలాల కాశీలో పోయినప్పుడు అక్కడ గురువు గారు కలిసి ఇచ్చారు. రియల్ వా లేకుంటే అవి రియల్గా ఎందుకుంటాయి? రియల్వి కావా అవి? రియల్ ఎందుకంటే అవి కొట్లో అమ్మేవి. మరి కొట్లో అమ్మేవి ఎందుకు వేసుకోరు మరి? ఆ గురువు గారి దగ్గర తీసుకొచ్చి ఇచ్చుడు, అతను పూజ చేసుడు ఇచ్చుడు మాకు కాశీలో.